దత్తాత్రేయ గారు, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఏ ప్రాజెక్ట్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ నీళ్ళని కృష్ణా నీళ్ళు కావచ్చు లేకుంటే గోదావరి నీళ్ళు కావచ్చు ఎట్లా ఉపయోగించుకోవాలని చాలా దూరదృష్టితోటి కేసీఆర్ పక్క ప్లాన్ తోటి తీసుకున్నారు, ఒడిసి పట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ బోర్డులు ఏం చేస్తున్నట్టు, ఏపీకి ధారాదత్తంగా నీళ్ళు పోతున్నా కూడా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తున్నట్టు? సురేష్ గారు, గుడ్ మార్నింగ్. మీకు ప్యానల్ ఉన్నటువంటి మా ఉద్యమ సహచరులు సీనియర్ నాయకులు రాకేష్ అన్న గారికి, అట్లాగే టీవీ ప్రేక్షకులు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నీటి హక్కుల కోసం నిరంతరం కొట్లాడినటువంటి పార్టీ నాయకుడు ఒకవైపు, ఇవాళ తెలంగాణ నీళ్లను కూడా తెలంగాణ నీటి హక్కులను కూడా దారాదత్తం చేసినటువంటి నాయకుడు మరొక వైపు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు నీటి అంశాలపైన, కృష్ణా నది జలాల నీటిపైన, గోదావరి నది జలాల నీటిపైన రెండు అంశాలపైన రెండు బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, మెయింటెనెన్స్ బోర్డులు. ఆ రెండు బోర్డులలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుందా, లేకపోతే ఆంధ్ర వాళ్ళు వాళ్ళ హక్కులను అడుగుతుంటే లేని హక్కులను అడుగుతుంటే లేనివి క్రియేట్ చేసి తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ పర్మిషన్లు కేసీఆర్ గారు కొట్లాడి తీసుకొచ్చినటువంటి పర్మిషన్లు తీసుకొచ్చి ప్రాజెక్టు సృష్టిస్తూ ఉంటే తానా అంటే తందానా అని భజన చేస్తారా? సో ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రధానంగా ఇవాళ కృష్ణా నది జలాల విషయంలో శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ నిల్వ ఉన్నటువంటి సామర్థ్యం 146 టీఎంసీలు మాత్రమే. ఆ 146 టీఎంసీలలోనట ఆంధ్రప్రదేశ్లో ఎల్లినో ప్రభావం ఉందట, కరువు వచ్చిందట, వాళ్ళకు తాగునీటికి సాగునీటికి కావాల్సినటువంటి నీళ్లు 115 టీఎంసీలు మాకు కావాలి, అందులో నుంచి మాకు ఇప్పుడు ఇమీడియట్గా తాగడానికి మాత్రం నాకు 47 టీఎంసీలు కావాలి, ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. మరి తెలంగాణ ప్రజలకు ఎల్లినో ప్రభావం లేదు, తెలంగాణ ప్రాంతంలో కరువు రాలేదు, తెలంగాణ ప్రాంతంలో విశాలంగా వర్షాలు పడ్డాయా? మరి పక్కనే ఉన్నాం కదా, అదే సమస్య మేము కూడా అనుభవిస్తూ ఉన్నాం కదా. మాకు మాత్రం 30 టీఎంసీలతో మాత్రమే మీరు సర్దుకోవాలా, 70% నీళ్లు మాత్రం కృష్ణానదిలో ఉన్నటువంటి వాటి మేము దూసుకుపోతామని చెప్పేసి పోతిరెడ్డిపాడు హెగ్రిటేటర్ని ఆన్ చేసి నిరంతరం 3 నుంచి 4 టీఎంసీల నీళ్లు రోజుకు దొంగతనంగా దోచుకుపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల నీటి హక్కులు రా నాయన, తాగే నీళ్లకు సమస్య రాబోతూ ఉంది, పండించే పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, పొలాల్లో పంటలన్నీ ఎడారిగా మారుతూ ఉన్నాయి. మరి మనకు పడాల్సిన నీళ్లు, మన గొంతులు తడపాల్సిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ అప్పనంగా ఎత్తుకపోతూ ఉంటే నువ్వు ఆ రెగ్యులేటర్ని ఆపుజేయమని చెప్పేసో, లేకపోతే ఎట్లా ఆన్ చేస్తారు మా పర్మిషన్ లేకుండా అని చెప్పేసో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు హెచ్చరించడమో, లేకపోతే ఆపమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడమో చేయకుండా అది తీసుకుపోతున్నారా నాయన అని చెప్పేసి మా నాయకులు, వ్యవసాయ శాఖ మంత్రి గతంలో పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు ఆ రెగ్యులేటర్ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఎన్ని టీఎంసీలు దోసుకుపోతున్నారని చూడడానికి పోతూ ఉంటే మీ భాగోతం బయటపడుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతోటి లోపాయికార ఒప్పందం చేసుకున్నది మొత్తం కూడా ఈ నీటి దోపిడికి చేసుకున్న లోపాయికార ఒప్పందం బయటపడుతుందని చెప్పేసి ఇవాళ ఆయనను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఒకటి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు నాంది పలికింది. సురేష్ గారు, ఏందది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నీటి అధికారులు మొత్తం కూడా అప్పనంగా వెళ్ళేసి కర్ణాటక రాష్ట్రం పైన ఉన్నటువంటి తుంగభద్ర నది పైన ఉన్నటువంటి ఆర్డీఎస్ ఆనకట్టకున్నటువంటి గేట్లు మొత్తం శరవేగంగా పూర్తి చేసుకొని నీళ్ళని తరలించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒకవేళ పూర్తయితే ఇవాళ అక్కడ కూడా ట్రిబ్యునల్కు సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి, లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి సభ్యులు అక్కడికి వెళ్ళి అధికారులను హెచ్చరించినా కూడా, అంటే ట్రిబ్యునల్ రాలేదురా నాయన, ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లే లేవు, మీరు ఎట్లా తీసుకుపోతారని చెప్పేసి హెచ్చరించినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయట్లేరు. అంటే తెలంగాణ ప్రజల గొంతు ఎండినా సరే, తెలంగాణ పంటలు మొత్తం ఎండిపోయినా సరే, అంటే పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి పాలమూరుకి అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు సైలెంట్ కుంటున్నట్టు? ఆర్డీఎస్ కావచ్చు, మిగతా ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే ఇక్కడున్న ప్రాజెక్టులో కూడా పడవబెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దేనికోసం అనుకుంటున్నట్టు? ఇక పదవి ఉన్న దేనికోసం ఉన్నప్పుడు కాపాడుకోవాలి, తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదా? కేంద్రంతో సయోధ్య ఉందనుకోవాలా, లేకుంటే ఇంకేముందనుకోవాలి? చంద్రబాబు నాయుడు కేంద్రం సంఖలో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని, తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సినటువంటి అన్ని ఆటంకాలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారంతో చేస్తూ ఉన్నాడు. ఇవాళ మా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఏమన్నారు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మా తెలంగాణ రాష్ట్రానికి గతంలో కేసీఆర్ గారు సాధించిన 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసిందంటే ఏ ధైర్యంతో రాసింది? ఇవాళ దాన్ని ఎజెండాగా పెట్టి డిస్కషన్ చేయబోతున్నారంటే ఏ ధైర్యంతో చేస్తూ ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ఈ వ్యవహారాలు తెలుసా లేదా? మీరు ఎంత సోయి లేకుండా పనిచేస్తూ ఉన్నారయ్యా. గతంలో అనుమతులు తీసుకొచ్చినటువంటివి రద్దు కావాలని చెప్పి లేఖలు రాస్తూ ఉంటే మీరు గొర్రెలు తలూపినట్టుగా తలలెట్లా ఊపుతా ఉన్నారు. ఇది దేనికి సంకేతము? చంద్రబాబు నాయుడికి వత్తాసు పలకడానికే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యనా కాదా అని చెప్పేసి మన తెలంగాణలో ఉన్నటువంటి నీటి నిపుణులు మొత్తం కూడా మొత్తుకుంటా ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే ఈ దద్దమ్మ నిజంగా బాధ అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారిని. మేమేమంటా ఉన్నామంటే, మరి రిటైర్డ్ ఇంజనీర్లు నేను హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రభావం ఉంది, కరువు రాబోతా ఉంది, ఆ పంపు లాంచ్ అయిన ఆయన కన్నేపల్లి దగ్గర అని చెప్పి ఒక రిటైర్డ్ ఇంజనీర్ చెప్తే, నీకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, నేను జైల్లో చెర్లపల్లి జైల్లో పెట్టాలి, నువ్వు నాకే చెప్తావా? చంద్రబాబు నాయుడు తీసుకుపోతుంటే ఏమవుతున్నది? నేను చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తూ ఉన్నా అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా బాధపడుతూ ఉంది. సురేష్ గారు, మేము కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ఎంతకైనా తెగించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మా నీటి హక్కులు అనేటువంటివి మా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు ప్రతీకాలు. మా నాయకులందరూ కూడా నాటి మా నీళ్లు నిజాలు అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి విద్యాసాగర్ రావు గారి ఆశయానికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ఏదైతే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం కంకణం కట్టుకొని నిర్మించిన ప్రాజెక్టుల ఆపడానికి ఏ కుట్ర జరిగినా కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. ఇవాళ 17న జరగబోతున్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ త్రిసభ్య కమిటీ అంటుంది. కేవలం ఈ 115 టీఎంసీల నీళ్లు దూసుకపోవడానికి జరిగేటటువంటి త్రిసభ్య కమిటీ మీటింగ్ అది. రెండోది 18న జరగబోతున్నటువంటి జిఆర్ఎంబి, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి నిపుణులు ఇంజనీర్లు పాల్గొంటారు. దాంట్లో మన 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగం. మరి వీటిని అడ్డుకోవద్దండి. ప్రతిపక్షంగా మేము మన నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం. హరీష్ రావు గారు ఫ్రమ్ ద బిగినింగ్ నెల రోజుల నుంచి అదే విషయం ప్రస్తావిస్తున్నాడు. ఏ వేదిక దొరికినా కూడా, అరే నాయన తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు వచ్చిన ప్రాజెక్టును రద్దు చేయడానికి మీకు ఇక్కడ ధైర్యం, మీకెవడు పర్మిషన్ ఇచ్చారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు, నీటి నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఇవాళ వేదికలుగా మాలాంటి వాళ్ళం మేము చెప్తూనే ఉన్నాం, నీటి హక్కుల కోసం దేనికైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ అని హెచ్చరిస్తారు.